ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిందంటే కొన్ని నినాదాలు బాగా వెళ్ళిపోతుంటాయి, ఆ నినాదాలు బాగా ఉపయోగపడుతుంటాయి. అందులో కాంగ్రెస్సే ఇదే ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అన్నటువంటి నినాదం బాగా పనిచేస్తున్నారు. ఇంకోటి బలమైనటువంటి ప్రతిపక్షం లేనటువంటి సందర్భం కూడా. ఆ తర్వాత కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవడం, అద్వానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవడం దగ్గర నుంచి మార్పు ప్రారంభమైంది. దేశంలో కాంగ్రెస్ తప్ప మరొకటి లేదు అన్నటువంటి దశ నుంచి జరుగుతవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ స్థాయికి రావాలి అనుకున్నారు, ఇప్పుడు 99 స్థానాలకు వచ్చారు. ఒకప్పుడు దేశాన్ని లేని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏలాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది హిందూ అప్పీజ్మెంట్, హిందువులని అవమానించడం, హిందూ ధర్మాన్ని అవమానించడం, హిందువుల యొక్క మనోభావాలని గాయపరచడం, హిందూ సంస్కృతి గురించి చులకనగా చూడటం, హిందువులకు సంబంధించినటువంటి పుణ్య కార్యక్రమాల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మానేయాలి. అట్ ద సేమ్ టైం మైనార్టీల బుజ్జగింపు అన్నటువంటిది అతి ఉండకూడదు. మైనార్టీలని అభినందించండి, అభిమానించండి, ప్రేమించండి. బట్ వాళ్ళని అభిమానించడం కోసం, వాళ్ళని ప్రేమించడం కోసం హిందువుల్ని అవమానిస్తే ప్రజలు తిరస్కరిస్తారు. అట్ ద సేమ్ టైం చైనా పాకిస్తాన్ల మీద ప్రేమ ఉంటే వాళ్ళతో వెళ్ళండి, షాంపైన్ తీసుకోండి, లేకపోతే భోజనాలు చేయండి, కూర్చొని మాట్లాడండి. కానీ వాళ్ళని ఎక్కువ చూపెడుతూ భారత్ని తక్కువ చేసి చూపెట్టదు, చులకని చేసి చూపెట్టదు. ఇవి రెండూ చేస్తున్నంతకాలం భారతీయులలో తాజాగా వచ్చిన మార్పు రాహుల్ గాంధీకి ప్రమాదకరమే.